అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు పోవాసన్ వైరస్ అనే సరికొత్త ఆరోగ్య సంక్షోభం ముంచుకొస్తోంది. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గతంలో ఏడాదికి కేవలం 7 నుండి 8 కేసులు మాత్రమే నమోదయ్యే ఈ వైరస్ ఇటీవల కాలంలో ఏకంగా 76 కేసులతో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేస్తుంది. కేవలం కొద్ది కాలంలోనే ఈ స్థాయిలో కేసులు పెరగటం అమెరికా వైద్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ ప్రాణాంతక వైరస్ ప్రధానంగా బ్లాక్ లెగ్గెడ్ టిక్స్ ద్వారా మనుషులకు వ్యాపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్, అప్పర్ మిడ్వెస్ట్ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. సాధారణంగా పేలు లేదా కిలీలు కుడితే వాటి నుంచి ఇన్ఫెక్షన్ శరీరంలోకి చేరడానికి కొన్ని గంటల సమయం పడుతోంది. కానీ ఈ పోవాసన్ వైరస్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. ఈ జీవి మనిషి శరీరానికి అంటుకున్న కేవలం 15 నిమిషాల్లోనే ఈ వైరస్ రక్తం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఈ వైరస్ బారిన పడి లక్షణాలు బయటపడిన రోగులలో దాదాపు 10 నుండి 15% మంది మరణిస్తున్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తీవ్రమైన నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తోంది. మెదడు వాపు వ్యాధి అయిన ఎన్సెఫలైటిస్, మెదడు పొరల వాపు అయిన మెనింజైటిస్ కు దారితీస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ నుండి ప్రాణాలతో బయటపడిన వారు సైతం జీవితాంతం పక్షపాతం, జ్ఞాపక శక్తి తగ్గటం వంటి దీర్ఘకాలిక నరాల బలహీనత సమస్యలతో నరకం అనుభవిస్తున్నారు. అసలు అమెరికాలో ఈ వైరస్ ఇంతలా విజృంభించడానికి ప్రధాన కారణం వాతావరణంలో సంభవిస్తున్న మార్పులేనని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో అడవులు తగ్గి శివారు ప్రాంతాలలో కాలనీలలో విపరీతంగా పెరగటం, జింకల జనాభా ఎక్కువ అవటం దీనికి తోడయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా శీతాకాలంలో చలి తీవ్రత తగ్గి వాతావరణం వేడిగా మారుతోంది. దీనివల్ల ఈ ప్రాణాంతక పేలు చనిపోకుండా ఏడాది పొడవునా యాక్టివ్గా ఉంటూ వైరస్ ను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ ఎంత ప్రమాదకరంగా మారుతోందంటే దీనిని నివారించడానికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ గాని, సోకిన తర్వాత నయం చేయడానికి ప్రత్యేకమైన మందులు గాని అందుబాటులో లేవు. కేవలం లక్షణాల ఆధారంగా మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల అడవులు లేదా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఒంటిని పూర్తిగా కప్పేసే దుస్తులు ధరించటం, టిక్ రిపెల్లెంట్లను వాడటం, బయట నుంచి రాగానే శరీరాన్ని పూర్తిగా తనిఖీ చేసుకోవటం మాత్రమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.